హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం హోండా లాంచ్ చేసిన 5th జనరేషన్ న్యూ హోండా సిటీ బిఎక్స్ 2020 BS6 వెర్షన్ మోడల్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూడబోతున్నాము. ఇది మనకి టోటల్గా 5 కలర్స్లో లభిస్తుంది. మొదటిగా రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెల్, మోడర్న్ స్టీల్ మెటాలిక్, లూనర్ సిల్వర్ మెటాలిక్ అండ్ ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ కలర్స్లో లభిస్తుంది. ఇప్పుడు ఈ రివ్యూలో మనం మోడర్న్ స్టీల్ మెటాలిక్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ని చూడబోతున్నాం. దీని యొక్క డైమెన్షన్స్ కనుక చూసినట్లయితే లెంత్ 4549 mm, విడ్త్ 1748 mm అండ్ హైట్ 1489 mm, వీల్ బేస్ 2600 mm అండ్ కేబ్ వెయిట్ 1153 kgs లభిస్తుంది. రేర్లో కనుక చూసినట్లయితే మనం బ్యూటిఫుల్ జెడ్ షేప్డ్ 3D ర్యాప్ అరౌండ్ LED టైల్ ల్యాంప్స్ అండ్ LED సైడ్ మార్కర్ లైట్స్ ఇచ్చారు. అండ్ దీని యొక్క ఫీచర్స్ కనుక చూసినట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆల్ 5 సీట్స్ 3-point సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్, ABS with EBD and brake assist, vehicle stability control with ESP and TCS, hill start assist, emergency stop signal, front seat belt indicators and reminder, door alarm and tailgate indicator, సెంటర్ లాకింగ్ విత్ డ్రైవర్ మాస్టర్ స్విచ్, వాకవే ఆటో లాక్తో ఇచ్చారు. అండ్ మరియు రేర్ వ్యూ కెమెరా విత్ గైడ్లైన్స్తో కూడా ఇచ్చారు. అండ్ అలాగే మనం 4 రేర్ పార్కింగ్ సెన్సర్స్ని కూడా చూడవచ్చు. అండ్ దీని పక్కన మనకి 2 రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనం ఇప్పుడు బూట్లో కనుక చూసినట్లయితే దీని యొక్క బూట్ స్పేస్ వచ్చేసి 506 లీటర్స్ ఇచ్చారు. బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంది. అండ్ దీని యొక్క స్పేర్ టైర్ కనుక చూసినట్లయితే అలా ఇచ్చారు. అండ్ జాక్ అండ్ ఒక బూట్ ల్యాంప్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇందులో. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసినట్లయితే 165 mm ఇచ్చారు. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్. అండ్ సైడ్లో మనం షార్ప్ సైడ్ క్యారెక్టర్ లైన్ కటానా బ్లేడ్ టైప్ మోషన్ని చూడవచ్చు. ఫ్రంట్లో కనుక చూసినట్లయితే ఇంటిగ్రేటెడ్ LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అండ్ పొజిషన్ ల్యాంప్స్ ఇచ్చారు విత్ ఎల్ షేప్డ్ LED గైడ్ టైప్ టర్న్ సిగ్నల్ ఇన్ హెడ్ ల్యాంప్స్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ 3i ఎల్ షేప్డ్ ప్లేటింగ్తో ఇచ్చారు. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సాలిడ్ వింగ్ ఫ్రంట్ క్రోమింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అందులో టర్న్ ఇండికేటర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ దీని టైర్స్ కనుక చూసినట్లయితే ట్యూబ్లెస్ రేడియల్ 185/55 R16 డైమండ్ కట్ అలాయ్స్తో ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అండ్ రేర్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. అండ్ దీని సస్పెన్షన్ కనుక చూసినట్లయితే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ నైట్రోజన్ గ్యాస్ ఫిల్డ్తో లభిస్తుంది. నెక్స్ట్ మనము దీని యొక్క ఇంటీరియర్ కాక్పిట్లో కనుక చూసినట్లయితే కాంటెంపరీ సీట్ డిజైన్ విత్ ప్రీమియం లెదర్ అపాలిస్టర్తో లభిస్తుంది. అండ్ అలాగే డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్, అండ్ మనకి రబ్బర్ పెడల్స్తో లభిస్తుంది. ఫ్యూయల్ ఓపెనర్. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క బానెట్ ఓపెన్ చేసి దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. మొదటిగా మనం దీని యొక్క ట్రాన్స్మిషన్ టైమ్స్ కనుక చూసినట్లయితే 1.5 లీటర్ పెట్రోల్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 7 స్పీడ్ CVTతో లభిస్తుంది. అండ్ అలాగే 1.5 లీటర్ డీజిల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. అండ్ వేరియంట్స్ కనుక స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్లయితే మొదటిగా పెట్రోల్ వచ్చేసరికి ఇది మనకి 4 సిలిండర్ IVTEC DOHC విత్ VTCతో లభిస్తుంది. అండ్ పవర్ వచ్చేసి 121 PS ఎట్ 6600 RPM అండ్ టార్క్ వచ్చేసి 145 Nm ఎట్ 43
00 RPM. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కనుక చూసినట్లయితే మాన్యువల్లో 17.8 km/L అండ్ CVTలో 18.4 km/L లభిస్తుంది. అండ్ డీజిల్ కనుక చూసినట్లయితే ఇది మనకి 4 సిలిండర్ ఐడిటెక్ DOHC అండ్ పవర్ వచ్చేసి 100 PS at the rate 3600 RPM అండ్ టార్క్ వచ్చేసి 200 Nm at 1750 RPM. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ కనుక చూసినట్లయితే 24.1 km/L లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు దీని యొక్క ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాము. ఇంటీరియర్లో కనుక మనం చూసినట్లయితే మనకి లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్తో లభిస్తుంది. అండ్ డాష్బోర్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్యూర్ బ్లాక్ ఫినిష్తో లభిస్తుంది. అండ్ టాప్ మోడల్లో మనకి ఇది వుడెన్ ఫినిష్తో లభిస్తుంది. అండ్ అలాగే మనకి స్టోరేజ్ స్పేస్, 2 కప్ హోల్డర్స్ అండ్ 12 volt పవర్ అవుట్లెట్, 2 USB పోర్ట్స్ అండ్ అలాగే ఇన్ఫోటైన్మెంట్. అండ్ అలాగే కో ప్యాసింజర్ యొక్క సన్షేడ్స్ విత్ మిర్రర్, డ్రైవర్ సైడ్ సన్షేడ్ ఇది కూడా మనకి మిర్రర్తో లభిస్తుంది. అండ్ IVRM VX మోడల్లో మనకి ఇది మాన్యువల్ అడ్జస్ట్మెంట్తో ఉంటుంది. అండ్ క్యాబిన్ లైట్స్ అండ్ అలాగే కో ప్యాసింజర్ హోల్డర్స్. స్టీరింగ్ వీల్ కనుక మనం చూసినట్లయితే లెదర్ ర్యాప్తో వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి SRS ఎయిర్ బ్యాగ్తో లభిస్తుంది. అండ్ పుష్ బటన్ స్టార్ట్ చేయగానే నాకు ప్రెస్ క్లచ్ అండ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయ ఉంటుంది. అండ్ మనం ప్రెస్ చేయగానే మనకి బ్యూటిఫుల్ HD డిస్ప్లేతో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది లభిస్తుంది. ఫాస్ట్ సీట్ బెల్ట్ వార్నింగ్ చూపిస్తుంది. ఇందులో మనకి డిజిటల్ టాకోమీటర్ అండ్ స్పీడోమీటర్ అండ్ రేంజ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్, స్పీడ్ అండ్ టైమ్ ఇన్ఫర్మేషన్, G-meter display contents and vehicle settings, customization, vehicle information and warning message display, rear parking sensor, proximity display లభిస్తుంది. అండ్ మనకి పూర్తిగా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో లభిస్తుంది. అండ్ మనకి బోత్ VX అండ్ ZX మోడల్లో సన్ రూఫ్ లభిస్తుంది. బేస్ మోడల్ Vలో లభించదు. వన్ టచ్ ఓపెన్ అండ్ వన్ టచ్ క్లోజ్తో లభిస్తుంది. అండ్ మరొకసారి మనం MID కనుక చూసినట్లయితే ఇక్కడికి మనకి లెఫ్ట్ సైడ్లో RPM మీటర్ అండ్ రైట్ సైడ్లో స్పీడోమీటర్ లభిస్తుంది. అండ్ అలాగే టెలిస్కోపింగ్ అండ్ టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్తో లభిస్తుంది. అండ్ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా లభిస్తుంది స్టీరింగ్కి, బట్ ఓన్లీ CVT మోడల్లో మాత్రమే, మాన్యువల్లో లభించదు. ఇక్కడ డోర్ ఓపెన్ వార్నింగ్ చూపిస్తుంది సైడ్లో. అండ్ అలాగే ఇక్కడ మనకి టాప్లో కానీ చూసినట్లయితే మనకి స్పీడ్ చూపిస్తుంది డిజిటల్ ఫామ్లో. అండ్ ఇన్ఫోటైన్మెంట్ కనుక చూసినట్లయితే మనకి ఇది యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోతో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి రేడియో, USB, బ్లూటూత్ అండ్ కాల్ ఫంక్షనాలిటీ కూడా లభిస్తుంది. అండ్ ఇది మనకి మొదటిసారిగా ఇండియాస్ ఫస్ట్ అలెక్సా రిమోట్ క్యాపబిలిటీతో లభిస్తుంది. దీనితో మనం AC ఆన్ ఆఫ్, డోర్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే అలెక్సా
రిమోట్ క్యాపబిలిటీతో చాలా ఫీచర్స్ కూడా లభిస్తుంది. అండ్ మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ రేర్ కెమెరా లభిస్తుంది. ఆ రేర్ కెమెరా కనుక చూసినట్లయితే మనకి 3 సైడ్ సరౌండింగ్స్ చెక్ క్యాపబిలిటీతో లభిస్తుంది. అండ్ దీనికి స్పేస్ కనుక చూసినట్లయితే డ్రైవర్ హ్యాండ్ రెస్ట్ విత్ సమ్ స్పేస్, అండ్ అలాగే గ్లో బాక్స్ అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. అండ్ సైడ్లో కనుక చూసినట్లయితే సైడ్ కట్ అండ్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏసీ కంపార్ట్మెంట్కి ఎక్కినట్లయితే ఇది మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ మ్యాక్సిమం కూలింగ్తో లభిస్తుంది. ఇక్కడ టెంపరేచర్ తగ్గించడానికి ఆటో ఫంక్షనాలిటీ లభిస్తుంది. అండ్ అలాగే ఏసీ వెంట్స్ మనకి సిల్వరీ గార్నిష్తో ఇచ్చారు, వెంట్స్ కూడాను. అండ్ డాష్ బోర్డ్ మీద కూడా మనకి సిల్వరీ ఫినిష్తో ఇచ్చారు, వెంట్స్ కూడా. ఏసీ ఆన్, ఏసీ ఆఫ్. కూలింగ్ అలా చూసినట్లయితే చాలా బాగుంది. అండ్ కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకి సిల్వర్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ మనం డ్రైవర్ డోర్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్లో లభిస్తుంది. అండ్ వన్ బాటిల్ హోల్డర్. అండ్ క్రోమ్ ఫినిషింగ్లో మనకి డోర్ ఓపెనర్. అండ్ అలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అండ్ డోర్ అన్లాక్ అండ్ లాక్ బటన్. అండ్ ఇక్కడ మనకు స్పీకర్ లభిస్తుంది అండ్ వన్ ట్వీటర్ కూడాను. అండ్ మనం ఈ కార్ యొక్క పవర్ విండోస్ కనుక చూసినట్లయితే 1 టచ్ అప్ అండ్ 1 టచ్ డౌన్ విత్ పించ్ కార్డ్తో లభిస్తుంది. ఈ ఆటో ఫంక్షన్ ఓన్లీ డ్రైవర్ సైడ్ డోర్ మాత్రమే లభిస్తుంది, వేరే దానికి లభించదు. అండ్ ఇది మనకి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓవిఆర్ఎమ్స్ అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓవిఆర్ఎమ్స్తో లభిస్తుంది. అండ్ మనం బ్యాక్ డోర్ కనుక చూసినట్లయితే ఇది కూడా మనకి క్రోమ్ ఫినిష్లో డోర్ ఓపెనర్ ప్లస్ లాక్ కనిపిస్తుంది. ఇది మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్తో లభిస్తుంది అండ్ 1 స్పీకర్. అండ్ లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి ఏసీ వెంట్స్ విత్ సిల్వర్ గార్నిష్తో ఇచ్చారు. అండ్ 12 వోల్ట్ పవర్ సాకెట్ లభిస్తుంది బోత్ సైడ్స్. అండ్ ఇక్కడ ట్రాన్స్మిషన్ టనల్ కూడా చాలా చిన్నగా ఉంది, దీనివల్ల మిడిల్ పర్సన్ కూడా కన్వీనియంట్గా కూర్చోవడం జరుగుతుంది. అండ్ 3 సైడ్స్ హెడ్ రెస్ట్ అండ్ మనకి మిడిల్లో 2 కప్ హోల్డర్స్ కూడా లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ న్యూ హోండా సిటీ విఎక్స్ యొక్క రేర్ కంపార్ట్మెంట్. అండ్ న్యూ హోండా సిటీ BS6 విఎక్స్ IVTEC యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్రైస్ డీటెయిల్స్ ఆఫర్స్ కోసం నల్గొండ ప్రైడ్ హోండా షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.